సార్ ముందుకు అక్కడ ఉంటే అక్కడ ఉంటే అమ్మవారు కదా ఉంటా ఉంది ఇది డాక్టర్ వెలిచాల కొండరావు జీవితం వాంగ్మయ సేవ అనే పుస్తకాన్ని డాక్టర్ మండరోజు నరసింహస్వామి గారి రచన. దీనిని మాన్య శ్రీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఆవిష్కరిస్తారు. పాలకుర్తి దినకర్ గారు ట్రాన్స్లేట్ చేసిన నా పుస్తకం ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిన కోరుతున్నాం. దినకర్ గారు ముందరికి లైట్లు పోతాయి. वाला ये माइक इंकोटी सर हेलो లక్ష్మణరావు సార్ మేడం ఉండరా డాక్టర్ గండ లక్ష్మణరావు గారు వారి పుస్తకాన్ని వారి సతీమణికి అంకితం ఇవ్వబోతున్నారు. ఒక నిమిషం వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీమతి లక్ష్మణరావు గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తారు. మరి అది తీసుకున్నాడు అట్లా మరి అది ఏమనవాలి
చాలా ధన్యవాదాలు. ఒకటి విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షం మీద మరి డాక్టర్ గండ్ల లక్ష్మణరావు గారి అనుశీలన అనే పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. అలాగే ఈరోజు వెలిచాల కొండలరావు గారి జీవితం వాంగ్మయ సేవ పిహెచ్డి పరిశోధన గ్రంథం ఇది. మండలోజు నరసింహస్వామి గారు వారు రాసినటువంటి రచన. వారి కొండలరావు సార్ గారి గురించి పూర్తి సంపూర్ణమైన సమగ్రమైనటువంటి సాహిత్య విశేషాలను ఇందులో ఉన్నాయి. అట్లాగే పల్లెల యొక్క పరిమళం కవిత్వ ఖండికలు ఉన్నాయి. ఇందులో చాలా అవార్డీ కవితలు కూడా ఉన్నాయి, చాలా పత్రికల్లో ప్రచురణమైనాయి. దీన్ని ఇంగ్లీష్లోకి చాలా బాగా ట్రాన్స్లేట్ చేసినటువంటి మిత్రులు డాక్టర్ దినకర్ గారి రచన ఇది. బుక్స్ క్లినిక్ అమెజాన్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. ఈ 3 పుస్తకాలు ఆవిష్కరించినటువంటి పెద్దలు మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒకసారి మరి వారికి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా ఇంకా 4-5 కార్యక్రమాల్లో హెక్టిక్ షెడ్యూల్ ఉంది కాబట్టి పెద్దలందరి అనుమతితో కేంద్ర మంత్రివర్యులు మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారు వారి యొక్క సందేశాన్ని ఇచ్చే ముందు ఆ కళాశాల యొక్క అవసరాల గురించి ఒక చిన్న రిప్రజెంటేషన్ వారికి మనందరి తరఫున వారికి ఇస్తున్నా అనేది. ధన్యవాదాలు అన్న. మీకు ఇస్తే మరి నరేంద్ర మోడీ గారికి ఇచ్చినట్టు అనుకుంటున్నాం మేమందరం. గట్టిగా సపోర్ట్. నిరంతరం ఎంత ఎత్తుకెదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానం అవుతూ మన ముందే మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యుల దాకా ఎదిగినటువంటి బండి సంజయ్ గారు మరి ఎందరో యువ నేతలందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. కరీంనగర్ నగరానికే కాదు మొత్తం భారతదేశ అభివృద్ధిలో వారు ఇప్పుడు కీలక భాగస్వాములుగా ఉన్నారు. వారి సందేశాన్ని మనం అందరం కూడా ఇప్పుడు విందాం. మాన్యశ్రీ బండి సంజయ్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. ఎందుకంటే మా రాజకీయ నాయకులకు మైకి దొరుకుతుంటే మేము ఇచ్చిపెట్టాము. దాంతోపాటు కవులు రచనలు దొరికి అసలు ఇచ్చిపెట్టారు. అందరు మహానుభావులు ఉన్నారు ఇక్కడ. కవులు సాహితీవేత్తలు అందరున్నారు. వాళ్ళ ముందు మాట్లాడడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ ఉపన్యాసం కాదు కాబట్టి మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఏ తప్పు దొరకబడతారో ఈయనకి ఏం తెలియదు అని చెప్పి ఎక్కడ కామెంట్ చేస్తున్నా టెన్షన్ కొంచెం ఉంటుంది. కాబట్టి నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కల్వకుంట్ల రామకృష్ణ గారు, విశిష్ట అతిథులు శ్రీ వెలిచాల కొండలరావు గారు, అదేవిధంగా గౌరవ అతిథులు శ్రీ అన్మల్ల భూమయ్య గారు, అప్పచే నవీన్ గారు, అదేవిధంగా మా గురువర్యులు గండ్ల లక్ష్మణరావు గారు, శ్రీ గాజుల రవీందర్ గారు, శ్రీ సురేందర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, గుర్ల చంద్రశేఖర్ గారు, నరసింహస్వామి గారు, ఇతర పెద్దలందరూ కూడా విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ గండ్ల లక్ష్మణరావు గారి యొక్క రచించినటువంటి రామాయణ కల్పవృక్షము లోకానుశీలనం, దాంతోపాటు శ్రీ మండలోజు నరసింహస్వామి గారి రచన డాక్టర్ వెలిచాల కొండలరావు గారి యొక్క జీవిత చరిత్ర వాగ్మయ సేవ, అదేవిధంగా రామకృష్ణ గారు రచించినటువంటి తెలుగులో రచించినటువంటి ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్, ఈ 3 పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వచ్చేసి మీ అందరూ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా ఉద్దండులు, వాళ్ళందరూ కూడా అటువంటి ఉద్దండులు రచించినటువంటి పుస్తకాలను ఒక సామాన్యమైనటువంటి నాతోని ఆవిష్కరింపజేయడం నాకు నిజంగా చాలా సంతోషం, గర్వంగా ఉంది కూడా నాకు. సరే పేరుకు ఏదో మంత్రిని కావచ్చు, ఎంపీని కావచ్చు, కానీ నేను ఒక సామాన్య వ్యక్తిని, దీని గురించి పెద్ద ఐడియా లేని వ్యక్తిని అయినప్పుడు కూడా నా ద్వారా నా స్వహస్తంతో ఈరోజు ఈ పుస్తకావిష్కరణ చాలా సంతోషం. ఎందుకంటే ఈ రచయితలు సాహితీవేత్తలు రాసిన రచనల పాఠాలు
వాటినే పాఠ్యాంశాలుగా మేము తెలుసుకొని సమాజంలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. అవి గుణపాఠాలు కూడా ఉన్నాయి మాకు. దాని ద్వారా గుణపాఠాలు నేర్చుకోవడం చెప్పే ప్రయత్నం చేస్తాం, మార్చుకునే ప్రయత్నం చేస్తాం. మా నిలబడి కానీ మా ఆచార వ్యవస్థలను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ముగ్గురు మహానుభావుల యొక్క పుస్తకాలు చాలా దాని ద్వారా జరగడం చాలా సంతోషం. మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఉన్నారు రచయితలు, కవులు, సాహిత్యులు చాలామంది ఉన్నారు. వారి యొక్క రచనలు ఎవరైతే సమాజంలో ఇంత చైతన్యము, ఇంత ఆలోచన కల్పిస్తుందంటే వారే ఇలా ప్రధాన కార్యక్రమం. అందరూ కూడా లేదా కొండలరావు గారు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఒక ఇద్దరు ప్రిన్సిపల్స్ అంటే భయం అవుతుంది నాకు. ఒకటేమో కొండలు వస్తారు, ఒకటో పంకట రకాల సార్ ఉంటాయి. వీళ్ళిద్దరు అంటే టెర్రస్ వీళ్ళిద్దరు. ఇక వీళ్ళిద్దరు అంటే క్రమశిక్షణతో రెగ్యులర్గా కాలేజీకి వస్తాడు కూడా భయపడరు. ఈ డుమ్మా కొట్టి అట్టి తిరగడం మాత్రం వీళ్ళిద్దరంటే భయపడరు. అంటే కొండలరావు గారు అంటే క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీకి మారు పేరే కొండలరావు గారు. ఇక వారి గురించి చెప్పాలంటే ఒక పిహెచ్డి గ్రంథమే అయింది కూడా. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు ఆ కొండలరావు గారు. ఇక్కడ వారి 30 సంవత్సరాలుగా ఒక జయంతి పేపర్ నడపడం అంటే మామూలు విషయం కాదు. వారికి 93 ఏళ్ళు. 93 ఏళ్ళ వయసులో ఇప్పుడు కూడా యువకుల లెక్కనే. సరే కొంచెం ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ ఆ వయసులో కూడా ఇంకా పుస్తకాలు రచించడము, ఆ పేపర్ నిర్వహణ అనేది మామూలు విషయం కాదు. అటువంటి కొండలరావు గారే మాలాంటి వ్యక్తులకు, రాజకీయ నాయకులకు కానీ అందరూ కూడా ఒక ఆదర్శము, ఒక స్ఫూర్తి కూడా వారు. లక్ష్మణరావు గారి గురించి ఎంత చెప్పినా కానీ రస్తోడే వరకు చెప్తారు. ఎందుకంటే అందరి రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అయోధ్య రాముడు. అటువంటి రామాయణం అన్నా, రాముడన్నా మనందరూ కూడా చాలా ఇష్టపడేటువంటి విషయం అది కూడా. అటువంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి ఆ రామాయణ కల్పవృక్షం విశ్లేషణ చేయడం అంటే ఒక సాహసోపేత నిర్ణయం. అది సాహసం చేయాల్సిందే. దానికి ఉరిగేటువంటి గొప్ప వ్యక్తి గంటా లక్ష్మణరావు గారు. చాలా మంది నారాయణ శిష్యులు చాలా మంది ఉన్నారు వారు. గంటా లక్ష్మణరావు గారు ఒక్క తెలంగాణకే కాకుండా తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి, చాలా మంది శిష్యులను తయారు చేసిన వ్యక్తి, చాలా మంది రచయితలు తయారు చేసిన గొప్ప వ్యక్తి ఇలా గంటా లక్ష్మణరావు గారు. ఎందుకంటే ఎక్కడ అంతకుముందు గతంలో కార్పొరేటర్ ఉన్నప్పుడు గంటా లక్ష్మణరావు గారి యొక్క స్పీచ్ అంటే పోయాడు. వారికి తెలియకుండా కూర్చునేవాడిని, కొంచెం చూసేవాడిని, చాలా సంతోషపడేవాడిని, చాలా నేర్చుకున్నా కూడా. వారు తెలియకుండా నేర్చుకుంటాను. ఒక సందర్భంలో ఒక చిన్న విషయం అవసరం ఉంటే వారి ఇంటికి పోయినా నేను. ఇంటికి పోయి వారితో కరపత్రం రాయించుకొని నేను పోయేవాడిని కూడా. అదే అట్లా దాంతోపాటు అనేక సమాజ సేవలు కూడా చాలా ముందుండే వ్యక్తి గంటా లక్ష్మణ గారు. ఇవాళ రామకృష్ణన్ అంటే శ్రీకృష్ణ వారి యొక్క తండ్రి, ఆ కుటుంబం యొక్క వారసత్వ సంస్కారమే వారిని ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిందంటే వాస్తవం. ఒక మంచి వ్యక్తి. ఎందుకంటే అటువంటి వ్యక్తి అలా ప్రిన్సిపల్గా ఉండి వారు కూడా అనేక సందర్భాల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ సమాజంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం, ఇలాంటి పెద్ద వ్యక్తులు ఆలోచించాల్సి ఉంటుంది. సొంత నిర్ణయాలను కూడా, వారి నిర్ణయాలను కూడా ఇవాళ సమాజంలో రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధర్మం ఆధారితంగా కవితలు రావాలి, ధర్మం ఆధారితంగా బుక్స్ రావాలి. అటువంటి రచన రావాల్సిన అవసరం ఉంది సమాజంలో కూడా. ఇవాళ చాలా మంది వ్యక్తులు రచయితలుగా చెప్పుకుంటూ, కవులుగా చెప్పుకుంటూ, సాహిత్యవేత్తలుగా చెప్పుకుంటూ ఇవాళ అర్థం పర్థం లేని యొక్క విషయాలను సమాజంలో రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అవాస్తవాలను కూడా వాస్తవాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం. ఇవాళ పరోక్షంగా జాతీయవాదం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేస్తున్న విషయం కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా సందర్భంలో బుక్ స్టాల్స్ పోతుంటాం మేము. ఆయన ఫోటో ఉంటుంది కానీ దానిలో ఏ ఒక్క వాస్తవ విషయం ఉండదు. అలా అన్ని అబద్ధాలే, కానీ సమాజంలో రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సమాజానికి ఉపయోగపడేది, ఈ దేశానికి ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది, ఏ వ్యక్తికి ఉపయోగపడేది. అది నష్టం తప్ప లాభం ఉండదు. అటువంటి రచయితలు కూడా ఇవాళ సమాజంలో కూడా వాళ్ళ చలామణుతున్న విషయాన్ని ఇటువంటి మేధావర్గం అందరూ కూడా మనం ఆలోచించాల్సి, వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించడం తప్పైంది. మరి ఇవాళ దేశంలో ఒక మంచి పాలన నడుస్తూ ఉన్నది, వాళ్ళ దేశంలో ఒక మంచి వాతావరణం నిర్మాణమైంది. ఇటువంటి పరిస్థితులు కూడా సమాజంలో కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా ధర్మం మీద పరోక్షంగా దాడి జరుగుతుంది. ఇలా విశ్వనాథ సత్యనారాయణ గారు మొదటి కూడా సనాతన ధర్మము, మన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి సాంప్రదాయాల మీద
అనేక సందర్భాల్లో వారి యొక్క మహా విశ్వవిద్యాలయం వారి యొక్క పెద్ద మహా విశ్వవిద్యాలయం అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ కూడా వారిని స్ఫూర్తి తెలుసుకొని మనం ముందు పోతున్నాం. కానీ ఆ సమాజంలో కూడా కుటుంబ విలువలు మొత్తం నాశనం అయిపోయినాయి. నైతిక విలువలు లేకుండా పోయిన పరిస్థితి అది. మన కల్చర్ మీద, మన సనాతన ధర్మం మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి జరుగుతున్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఇలా పండుగలు మనం పండుగలు కూడా ఏ విధంగా ఏ పండుగకి ప్రాధాన్యత ఎవ్వరికి మనకు తెలియదు. సంక్రాంతి వస్తే సంక్రాంతి చేసుకుంటాం, గారెలు చేసుకుంటాం, ఇందులో ముగ్గు వేస్తాం, అదే పండుగ అనుకుంటాం మనం. దసరా వస్తే కోడినో గుర్రనో వేసుకుంటాం, జమ్మికి అక్షింతలు పెట్టి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడమే దసరా అనుకుంటాం మనం. ఉగాది అంటే పచ్చడి తాగుతారు, ఉగాది అనుకుంటాం. కానీ ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి, పండుగలు దేనికోసం వచ్చినాయి, దాని యొక్క ఆచార వ్యవహారం లేదని చెప్పి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ మనకు తెలపడానికి ఇటువంటి మహానుభావులు అందరూ కూడా బుక్స్ మనకి ఇస్తారు. కానీ ఆ బుక్స్ చదివే ఓపిక చాలా మందికి లేదు. పొద్దున్న లేచి మొబైల్ చూసి సీరియల్ చూస్తారు తప్ప, ఆ రీల్స్ చూస్తారు తప్ప ఇలా బుక్స్ చదివే ఓపిక లేదు, అంత టైం లేదు. ఇక సాయంత్రం అయితే సీరియల్ చూడాలి. కనీసం మన పిల్లలకన్నా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేద్దామంటే పిల్లలకు పొద్దున్న లేస్తే రీల్స్, సినిమాలు అవి తప్ప చెప్పే ప్రయత్నం చేస్తారు మనం. కాబట్టి ఈ మొబైల్ ద్వారా ఎంత లాభం అంత నష్టం కూడా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇటువంటి గొప్ప మహానుభావుల యొక్క చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏవైతే బుక్స్ మనకు రచించి మనకు ఇచ్చే ప్రయత్నం చేశారో వాటిని అందరం చదివి దాన్ని స్ఫూర్తిగా తీసుకునే దాన్ని నిత్య జీవితంలో దానిలో కొన్ని విషయాలను పాటించే ప్రయత్నం చేస్తే కనీసం కొంచెమన్న సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బుక్స్ విషయంలో అందరూ కూడా ఇక్కడ చదవలే కాబట్టి ఈ బుక్స్లో ఏముందో తెలియదు కాబట్టి నేను మొత్తం చెప్పలేకపోతున్నా. తప్పకుండా ఈ బుక్స్ చదువుతా. ఈ బుక్స్ చదవకముందే మనం అన్నం ఉడికిందని మొత్తం ఒక గింజ చూస్తాం మనం. కాబట్టి చూస్తే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఆలోచన మంచి ఆలోచన. కాబట్టి తప్పకుండా ఈ బుక్స్ కూడా సమాజానికి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సమాజం ఒక మార్పు తీసుకొస్తుంది. మన ఆచార వ్యవహార విషయంలో, మన సంస్కృతి సాంప్రదాయ విషయాల్లో ఒక మంచి ఆలోచన ద్వారా ఈ బుక్స్ ద్వారా కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ విశ్వసిస్తూ ఇంతవంటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ